ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. నీదే బ్యాచ్. రోడ్డు మీద వెళ్తుంటే రాడ్లు పట్టుకుని ఇంట్రెస్టింగ్ గా కనిపించారు. పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేయడానికి ఇదేమైనా పాడుతా తీయగా ప్రోగ్రామ్ అనుకున్నావు ఏమిట్రా? నా పరిస్థితి ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. యూనో కదిపితే ఏడ్చేటట్టున్నా. సార్ ఇది చాలా అన్యాయం సార్. యూనో ఇట్స్ వెరీ వెరీ యూనో పెయిన్ఫుల్. బాధలు తిరిందా అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. ఎవరికైనా ఇండస్ట్రీలో సమస్య వస్తే ఎవరింటికి వస్తారు ఫస్ట్? నాకు తెలీదమ్మా. డబ్బా 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 కొట్టు డబ్బా మోహన్ బాబు గారి ఇంటి దగ్గరికి వస్తారు. తెలుసు. వచ్చినప్పుడు ఆయన పని ఎవరికి అప్పు చెప్పేది? మాకే అప్పు చెప్పేది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టు. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. నిన్న జరిగిన సంగతి నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని గానీ. బాబు కొడుకులిద్దరికి ఎవరి మనసులో ఏముందో తెలియదు. మీకు తెలియకుండానే ఉంటది నాటకం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆయనకి గాయాలు తగలడం. అటు చూడు బే. లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రా. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్. దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రా. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్ గా చూస్తే, ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. బాప్ 1 నంబరి బేటా 10 నంబరి. 100% కరెక్ట్ అండి. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే, ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటా. ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని గాని వ్యక్తిగతంగా లేదు. ఎందుకు? ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్ లో ఉన్నాను. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. నాకు అర్థం కాలేదు సార్. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదగ ఇంగ్లీషు ఏం కావాలి? ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఆ పెద్దోడు చూస్తే మాట పడ్డు. ఈ రోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. ఈ చిన్నోడే మాటలతో పూర్లు ఉండేస్తాడు. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లని, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నాను, దిస్ ఇస్ అ ఫ్యామిలీ మ్యాటర్, డు నాట్ ఇన్వాల్వ్ అని. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? I'm not going to answer that question. ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా, నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. ఆ వాల్యూ సిస్టమ్ లో పెరిగిన వాడిని. జోక్ భలే ఉండదన్నా. ఆ వాల్యూస్ నాకున్నాయి. ఏమండో ఇది విన్నారా?
ఆయన ఎవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.